నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సింగయ్య మృతి కేసులో ఏటూగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై హైకోర్టు రేపటికి వాయిదా పడింది. తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఎలా ఉంటాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, సింగయ్య మృతి కేసులో ఏటూగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో చొక్కెదురైంది. తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ అసలు ఫస్ట్ అతనికి చొక్కెదురవటం అంటే అసలు అతను ఏమి దాంట్లో పాయింట్లు ఇచ్చి క్వాష్ పిటిషన్ వేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి అసలు ఆ హత్యకి నాకు సంబంధం లేదు అంటున్నాడు. అంటే అసలు కార్యక్రమం ఎవరు చేశారు? ఆ కార్యక్రమం ఏంటి అంటే ఒక వ్యక్తి బెట్టింగులతోటి చనిపోతే 14 నెలల తర్వాత నువ్వు అతనికి ఏదో ఒక సంవత్సరికం పేరుతోటి డెత్ యానివర్సరీ చేస్తున్నాను, మరి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాను, అతను చిరస్థాయిగా నిలిచిపోవాలి అన్నట్లుగా వీళ్ళంతా ఈ బిల్డప్ బంగారు రాజులు అందరూ కలిసి బెట్టింగ్ బంగారు రాజులు అన్నట్లుగా మొత్తం కలిపి ఏం చేశారు అంటే 3 ప్రాణాలని బలి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ జే బ్యాచ్. అంటే ఇక్కడ వీళ్ళు అసలు వాళ్ళు చేసిన కార్యక్రమమే రాంగు. మరి అట్లాంటి దానికి ఇక్కడ ప్రకృతి కూడా సహకరించట్లేదు. అర్థమైపోతుంది మీరు చేసే తప్పుడురా బాబు, ఈ తప్పుల పనులు చేయడానికి మీరు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు పెట్టుకోకండి. మరి ఈ రోజున సరే వాళ్ళకు కూడా స్వతంత్రం ఉంది, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా హుందాతనంగా వ్యవహరించింది. చాలా అంటే చాలా. అంటే అవతల వ్యక్తి ఇప్పుడు ఈ రోజున కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా 11 సీట్లకు పరిమితమై పక్కన కూర్చున్నా కనీసం అసెంబ్లీకి వచ్చేసి వాళ్ళని ఏ 11 మంది ఉన్నారో ఆ 11 మంది కూడా వాళ్ళ వాయిస్ వినిపించకపోయినా ఎక్కడైనా సరే ముందు మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కేవలం ఇట్లాంటి పిచ్చి పనులు చేయడానికి మాత్రం. అయినా సరే వాళ్ళకు ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించుకుంటారు కాబట్టి మన బాధ్యతగా మనం పర్మిషన్ ఇద్దామని చెప్పి ఇదిగోండి ఇన్ని కారులు తెచ్చుకోండి, ఇంతమంది మనుషులతో మాత్రమే ఈ కార్యక్రమం చేసుకోండి అని కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా ఎంతో గౌరవంగా చెప్తే ఆ గౌరవాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేదు. క్లియర్గా చెప్పచ్చు ఆ విషయం. వీళ్ళకు గౌరవాన్ని అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆ గౌరవానికి. ఆ గౌరవం అంటే దేనికైనా సరే ఒక సమబుద్ధి ఉండాలని వాళ్ళకి అర్థం కాదు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాక ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఏంటి మీరు మాకు ఇచ్చేది పర్మిషను మేము తీసుకునేది అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి ఈ రోజున ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం. ముఖ్యంగా ఈ సింగయ్య అనే వ్యక్తి ఇతను కారు కింద పడి ఆ విధంగా నలిగిపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కనీసం నేను తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టుకొని ఈ మరణించిన వ్యక్తులకి సంతాపం కూడా చేయలేని దీన స్థితిలో ఉన్నారు జే బ్యాచ్ అంతా. నిజంగా అంతే ఉంది. కనీసం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఒక 2 నిమిషాలు మీరు మౌనం పాటిస్తే పోయేదేంటి? సరే అదంతా వదిలేస్తే ఈ రోజున వీళ్ళు ఆ పిటిషన్లో దాఖలు చేసిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అసలు నేను చాలా అమాయకుండని జగన్మోహన్ రెడ్డి, మరి అసలు నా కారు కింద పడలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు. అంటే అతను అంటాడు నా బండి వెయిట్ 4000 కిలోలు, మరి దాని కింద ఎవరైనా సరే మరి దాని కింద పడితే అసలు మనిషి రూపురేఖలు కనిపించకుండా పోవాలి, అంత సింపుల్గా చచ్చాడేంటి అన్నట్లుంది. మరి ఆయన మాట తీరు అలానే ఉంది. అతను చెప్పే విధానం ఆ పాయింట్ అంటే ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడటం కూడా వాళ్ళు ఇష్టపడట్లేదా ఆ రోజున? అంటే వెంటనే స్పాట్ డెడ్ అయిపోయినట్టయితే ఇంకా బాగుండేది, ఇంకా నలిగి పచ్చడైపోయినట్టయితే బాగుండేది అని చెప్పేసి వాళ్ళ కోరికలాగా అనిపిస్తుంది. ఇంకా రప్ప నరకటమే అంతే. సచ్చినపల్లి నుంచే స్టార్ట్ చేస్తాము రాజారెడ్డి రాజ్యాంగం అని ఏదైతే వాళ్ళు ప్లకార్డ్ చూపించారో దానికి ఆ రోజున వేశారు పునాది. 3 ప్రాణాలతోటి బలి తీసుకున్నారు. వీళ్ళకి ఎంత ఈ బలి తీసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళ పార్టీకి శాంతి అనమాట. అది గెలవలేకపోయాం కదా ఇట్లా ప్రాణాలని బలి చేద్దాము పార్టీకి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసిన ఈ పిటిషన్లో దాఖలు చేసిన వ్యవహారం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ వీళ్ళకి కొంచెం కాకపోతే కొంచెం కూడా. ఇప్పుడు ఆయన ప్రయాణించే కారులో జగన్మోహన్ రెడ్డి డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుడు వెంకటేశ్వర రెడ్డి, మరి విడుదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒక్కరికైతే ఒక్కరికి కూడా అర్థం కాలేదా? ఈడ్చి అవతల పడేసి వెళ్ళిపోయారు. మరి ఈ రోజున వీళ్ళు మళ్ళీ పిటిషన్లు వేసి మా మీద విచారణ చేయొద్దు, అసలు దీని గురించి అసలు మీరు ఎక్కడా కూడా తీసుకోవద్దు విచారణలోకి, మేమందరం కూడా అమాయకులము, మేము మానవత్వానికి మరో రూపము కాబట్టి అందుకనే ఆ విధంగా ఆయన చనిపోతాడని చెప్పి తెలిసినా కూడా ఈడ్చి అవతలేసి వెళ్ళాము. ఇలానే ఉంది. మరి నిన్న రోజు కొన్ని వ్యాఖ్యలు చేసింది మేడం. కారు తొక్కిచ్చింది కారు జగన్మోహన్ రెడ్డిది కాదు, ఇది ఫేక్ వీడియో అని మాట్లాడుతుంది. ఎలా చూడాలి మేడం? అసలు వాళ్ళు మాట్లాడే తీరు ఆ విధంగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక మార్ఫింగ్ అనేది జరిగితే అది ఏ టెక్నాలజీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఒక డిజిటల్ లాగా మనకు కనిపిస్తుంది. కానీ అవన్నీ వదిలేసి వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు
సినిమాల్లో మనం స్టంట్లు వేస్తూ ఉంటారు, స్టంట్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళంతా కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు, ఎక్కడా వాళ్ళకి దెబ్బలు తగలవు. మరి టీవీలో యాక్సిడెంట్ అయింది, వెంటనే కట్టుకడితే మాయమైపోయింది. అలా సినిమాల్లో ఉండి ఉండి ఆవిడకి ఆ సినిమాల్లో ఆవిడ ఒక గతంలో హీరోయిన్గా ఏదో చేసినట్లున్నారు, ఇప్పుడు ఏదో కొన్ని షోలు చేస్తున్నట్లున్నారు. ఇంకా అదే ఆలోచనలో ఆ కెమెరా మైండ్లోని ఉండిపోయినట్లుంది ఆవిడ. ఒకసారి వెలుగులోకి వచ్చి మరి అక్కడ జీవితాల్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరు చనిపోయారని చెప్పి తెలుస్తుంది. కనీసం అక్కడ చనిపోయిన మనిషి పట్ల వీళ్ళు మానవత్వంతో ఆలోచించకుండా జరిగిందని ఈ విధంగా వక్రీకరించి మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి అంటే వీళ్ళని అసలు మనుషులు అనే లెక్కలోంచి తీసేయాలి అంటున్నారు ప్రజలు. ఎట్లా లెక్కేయాలి మనిషిగా నిన్ను? కనీసం ఆవిడ ఫేక్ వీడియో అంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, సెక్యూరిటీ ఇచ్చారు, సెక్యూరిటీని కూడా రో పార్టీ ఉంది, రో పార్టీని కూడా లేకుండా చేసి ఈ రోజున ఈవిడేమో రోజా అంటుంది ఇక్కడ అసలు ఆ వీడియోనే ఫేక్ అంటుంది. ప్రజలు అంటున్నారు కావాలనే జగన్మోహన్ రెడ్డి కారుకి మనిషిని బలీయమన్నారంట, అందుకనే కావాలని ఆయన పడేశారని ప్రజలు అంటున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? రోజా సమాధానం చెప్పిద్దా ప్రజలకి? అదే అడుగుతున్నారు ప్రజలు. ఈవిడేమో ఫేక్ వీడియో అంటుంది, ప్రజలు అంటున్నారు ఫేక్ వీడియో కాదు, కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కారుకు బలిచ్చారు ఆ సింగయ్య అనే వ్యక్తిని అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దానికి రోజా దగ్గర సమాధానం ఉంటే ఆవిడ సమాధానం చెప్తే ప్రజలు వింటారు. మరి రోజా కారు కూడా జగన్మోహన్ రెడ్డి కారు కాదని వ్యాఖ్యలు చేస్తుంది. మరి అదే అసలు ఈవిడ మాటలో కారు కాదు, అసలు వీడియోనే కానప్పుడు ఇంకా కారు ఎట్లా అయిద్దిలే, ఇంకా ఆవిడ వీడియోనే అది కాదని అంటుంది, ఇంకా కారు అంటే ఇక్కడ ఒక విషయం ఆ రోజున జరిగింది ఏంటంటే ఆవిడ అలా మాట్లాడటానికి కారణం ఇంకొకటి. ఎస్పీ గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ ప్రాథమిక విచారణ జరగకుండా కింద స్థాయి ఉద్యోగుల నుంచి తీసుకున్న సమాచారం, లేకపోతే కొంతమంది మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఏదైనా ఒక యాక్సిడెంట్, ఒక ఉన్నతమైన ఫ్యామిలీ ఏదైనా ఒక మంచి డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటి అమ్మాయి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఇంటి పనివాడికో ఇంటి వంటోడికో దాన్ని ఆ స్టీరింగ్ వాడి చేతికి ఇచ్చేసి వాడే చేశాడని చెప్పేసి చెప్పమని ఈ అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ రోజున ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఆవిడ మాట్లాడేది కారు అక్కడ ఏం జరిగిందంటే కార్యక్రమం జరగగానే ఒక వ్యక్తి వచ్చేసి నా కారు కిందే పడ్డాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మాట్లాడటం జరిగింది. వెంటనే ఎస్పీ కూడా ఆ కారు నెంబరు పలానా వ్యక్తి పలానా బండి ఈ విధంగా జరిగిందని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, ఇది ఆదివారం రోజున, శుక్రవారం వాళ్ళ ప్రోగ్రాం జరిగితే ఆదివారం రోజున అసలు వీడియో వచ్చేసింది. అసలు వీడియో వచ్చిన తర్వాత ఏమైంది, ఇది నిజం, అసలు ఎస్పీ చెప్పిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో అది కూడా రాంగ్, అసలు ఎస్పీ కూడా ఈ రోజున తన పని తను చేయలేదు కరెక్ట్గా, అతను కూడా వేరే వాళ్ళకి ప్రలోభాలకు గురయ్యాడని ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అసలు విచారణ, దాని మీద విచారణ జరుగుతుంది ఇంకా కూడా. ఇప్పుడు అసలు ఎస్పీకి ఎవరు చెప్తే చేశాడు, ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ ఆ బండి నెంబరు, ఆ బండిలో ఉన్న వ్యక్తులు ఎవరికి సంబంధించింది, వాళ్ళ దగ్గర కేసు ఫైల్ చేశాము, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పాడు. తర్వాత ఈ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ వీడియో వచ్చింది 2349 అనే బండిని మళ్ళీ సీజ్ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ. కానీ పడింది అసలు 2349 అనే బండి కింద జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఈరోజు ఆ కారు కూడా సీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తుంది సెక్యూరిటీని అంతా ఎవరిని లేకుండా చేశారు. అసలు ఇంకొక అతను అయితే డైరెక్ట్గా అదే కారు మీద ఎక్కేసి ప్లకార్డు పట్టుకొని చిందులేస్తున్నాడు. అసలు అంత సీన్ ఎవరైనా ఇస్తారా వాళ్ళకి అంత ఛాన్స్? అసలు ఎవరైనా అక్కడ దాకా రానిస్తారా? అంటే వీళ్ళు కావాలనే చేశారు ప్రతి ఒక్కటి, వాంటెడ్ అక్కడ కనిపిస్తుంది, వాంటెడ్లీ వీళ్ళు చేశారు అనేది క్లియర్గా అర్థమైపోయిన తర్వాత కూడా మేము తప్పు చేయలేదు, మేము మంచి వాళ్ళము ఈ విధంగా చెప్పుకోవటం చూస్తూ పోతే నిజంగా ఇట్లాంటి వ్యక్తులు, ఇలా ఆలోచిస్తున్న వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? ఖచ్చితంగా న్యాయస్థానం రేపు ఏదైతే విచారణ ఉందో వీళ్ళని ప్రజల వైపు న్యాయం నిలిచిద్ది, ప్రజల వైపే న్యాయం గెలిచిద్ది, ప్రజలే మంచి ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి దానికే ఈ రోజున న్యాయస్థానం కూడా ప్రజల వైపే ఉండిద్ది అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా శిక్షకి అర్హులు అనేది న్యాయస్థానం రేపొద్దున తేల్చిద్ది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ అసలు ఎంత ఘోరంగా ఉంది, అసలు నాకు సంబంధమే లేదంటే అసలు ఏ విధంగా చూడాలి? వీళ్ళు ఒక మానసిక రుగ్మతతో కొట్టుమిట్టాట్లాడుతున్నారు. ఎలా అంటే వీళ్ళకి ఒక సైకలాజికల్గా అదొక ప్రాబ్లం అనమాట. ఎంతసేపటికి వాళ్ళు చేసేదాన్ని చెప్పుకోవటం, ఇంకేదో క్రియేట్ చేయాలని, ప్రజల్లో ఏదో తెచ్చుకోవాలని చెప్పి చూస్తున్నారు తప్పించి, నువ్వు నిజమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలంటే అక్కడ చేసిన ఇవన్నీ కూడా తప్పులని చెప్పి ఒప్పుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా డబ్బులో ఏదో సహాయం చేసి
మరి ఇదిగో ఈ విధంగా మరి హెల్ప్ చేశాము, మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా నేను చేస్తాను, మీ పిల్లల్ని చదివిస్తాను, మీకు ఇల్లు కట్టిస్తాను, ఇవి కదా కావాలి. ఇంటి యజమానిని కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఆ అవసరాలు చూసుకో ఒక నాయకుడిగా, అది కదా ఒక నాయకుడి లక్షణం. అవన్నీ వదిలేసి అసలు ఆయన చచ్చిపోతే ఇంకా బాగా పచ్చడవ్వాలి నా కారు కింద పడి, మరి నా కారు వెయిట్ ఉంది, ఈ మాత్రానికి ఎట్లా చేస్తాడని చెప్పేసి మాట్లాడే వ్యక్తుల్ని ఇక్కడే చూస్తున్నాం మనం. ఆ సెక్షన్లో కూడా కరెక్ట్ కాదంటారు. అన్నీ క్లియర్గా సెక్షన్స్ ఉంటే 105 అని 106 అని ఇవన్నీ దేనికి ఎందుకు ఈ సెక్షన్ల కింద ఇదిగో వీళ్ళు చేసిన పనులు ఇవని. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటే, చేసింది ఒకటి బెట్టింగ్ రాయుడికి విగ్రహావిష్కరణ, ఇంకోటి సెక్యూరిటీ ఏదైతే వీళ్ళు చెప్పారో దానికంటే మించి జనాలను అక్కడ గుమ్మిగొట్టడానికి ప్రయత్నాలు చేయటం. మరి అదేవిధంగా అక్కడ రోప్ పార్టీని సెక్యూరిటీని కూడా తన దగ్గరగా ఉంచకుండా దూరంగా పంపించేసి ప్రజల్ని తన కారు దగ్గరకు వచ్చేటట్లు చేయటం. మరి అక్కడ వాంటెడ్లీ కావాలని చెప్పేసి అతన్ని కారు కిందకు తోశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులు, ఇతను ఇంకా తప్పించుకోలేడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం. సో చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేపటికి వాయిదా పడింది. రేపటి వీడియోలో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.